హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. నా స్టైల్‌లో నేను సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. కొంచెం హోటల్ స్టైల్‌లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీకి గానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందు ఒక కుక్కర్ తీసేసుకొని, ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి. పప్పుని వాష్ చేసుకున్న తర్వాత 1½ గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి హాఫ్ గ్లాస్ వేసానండి. వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చక్కగా. ఇలా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని చింతపండు కూడా కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా కొంచెం చింతపండు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడైతే ఆలుగడ్డ, క్యారెట్, టమాటో, ములక్కాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే సొరకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఇంకా దోసకాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో ఇంతవరకే ఉన్నాయి, ఇంతవరకు వేసేసుకుంటున్నానండి. నేను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలనే వేసుకుంటున్నానండి. కారం పొడి అయితే వేయట్లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4-5 ఇలా కచ్చాపిచ్చగా దంచేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి కట్ చేసుకున్న అన్ని ములక్కాయలు, ఆలుగడ్డలు, టమాటాలు కూడా, క్యారెట్లు కూడా అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. పప్పునైతే మెదుపుకుందామండి. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. 3 విజిల్స్కి పప్పు చాలా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడైతే ఈ పప్పులోకి చింతపండు రసాన్ని తీసేసుకొని వేసేసుకుందామండి. ఎంత కావాలో అంత చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోండి. అంటే పులుపు ఎంత తింటారో దాని తగ్గట్టుగా కొంచెం వేసేసుకోండి, చూసుకొని వేసుకోండి పులుపు. ఇలా పప్పులోకి చింతపండు రసాన్ని అంతా వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మగ్గించుకున్న ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలోకి ఈ పప్పునంతా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే సాంబార్ చిక్కగా కావాలా, పల్చగా కావాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ చాలా చిక్కగా ఉందండి, అందుకే నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకైతే పల్చగా కావాలి సాంబారు, అందుకే నేను వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుని వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పు వేసేసానండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. దాంతో సాంబార్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కలిపేసుకొని సాంబార్ని అయితే బాగా మరిగించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఇలానే కొద్దిసేపు అయితే మరిగించుకోవాలండి. సాంబార్ని మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. కింద అడుగు మాడకుండా ఇలా కలుపుతూ అయితే సాంబార్ని అయితే చక్కగా మరిగించుకోవాలండి. చూడండి, సాంబార్ అనేది ఇంత దగ్గర పడ్డదాకా మరిగించుకున్న తర్వాత రెడీ అయిపోతుందండి సాంబారు. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ అయితే ఇడ్లీకి కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక వీడియోలో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.